రైట్. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే అండి. శ్రీదేవి గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ప్రతినిధులు రవికిరణ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అట్లాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు సాయంత్రం చెప్పండి మేడం. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో అయితే తిరస్కరణకు గురైంది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది అండ్ దిగడం ఇవి మీ పార్టీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇంకోటి, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినట్టు నిజంగా మీరు తప్పు చేయకపోతే అసలు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? కోర్టుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా అక్కడ మీకు తిరస్కరణకు మీరు గురవుతూనే ఉన్నారు. కేసు కొట్టివేస్తుంది, కింది కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు అప్పటి నుంచి చెప్తుంది. మళ్ళీ మీరు వెళ్తున్నారు అక్కడికి. మరేంటి, తప్పు చేయనప్పుడు మీరెందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అండ్ ఇప్పుడు ఏసీబీ కోర్టు నుంచి కూడా మీకు ఊరట లభించింది కదా. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు చాలా సీనియర్ లీడర్ మేడం. ఆయనకి చట్టాల పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, మన భారత ప్రభుత్వ వ్యవస్థ పట్ల కానీ సరైన అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా సరే ఒక దర్యాప్తు సంస్థ చేసేటటువంటి ఒక దర్యాప్తు కానీ, లేకపోతే ఒక కేసు విషయంలో కానీ, లేకపోతే ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేసుకోవడం అనేది మన చట్టంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చేస్తున్నటువంటి ఒక ఒడంబడిక, ఒక అవకాశం అన్నమాట. ఇందాక రవికిరణ్ గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరంగా కేసు పెట్టారు అనేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావించారు. నేనేమన్నా అంటే రవికిరణ్ గారు కూడా తెలుసుకోవాలి, ఈ కేసుని ఎవరు తీసుకొచ్చారు ముందుకు? ఈడీ అను స్కిల్ డెవలప్మెంట్ కేసును కాగు, అట్లాగే నీతి ఆయోగ్ ద్వారా అది బయటకు వచ్చింది మేడం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ యొక్క అంశంలో అవినీతి జరిగింది, నేరుగా తెలుగుదేశం పార్టీ ఖాతాకు 321 కోట్ల రూపాయలు నేరుగా జమ అయినటువంటి అంశం అక్కడ నిగ్గు తేల్చారు. దాని మీద కేసు జరుగుతుంది. ఈ రోజు కూడా పెండింగే కదా మేడం. సిఐడిని మేనేజ్ చేసి నిర్వీర్యం చేస్తూ ఒకవైపున ఏదైతే కోర్టులో బెయిల్ ఎలా తెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసుల మీద స్టే తెచ్చారు, ఎన్ని బెయిల్ తెచ్చుకున్నారో కూడా లెక్కలు కావాలంటే మనం తీసుకుందాం. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అనారోగ్యంగా ఉన్నాను, కన్ను బాగలేదు, చూపు బాగలేదు, రకరకాల కారణాలు, హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి బెయిల్ మీద నడుస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆయనేమి ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో నిర్దోషిగా ఏమి ఏ న్యాయస్థానం కానీ ఏ సంస్థగా నిర్ధారించలేదనేది గుర్తెరగాలి. అట్లాగే ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు అసలు ఈ కేసుకు నిబద్ధత లేదు అంటాను. నేనేమంటానంటే ఇక్కడ మనకి ఏపీ ఫైబర్ నెట్ లో కూడా ఇట్లాగే స్కామ్ జరిగింది, వైసీపీ హయాంలో హడావిడి చేశారు మేడం. చివరికి ఏమైంది, ఆ ఉచ్చంతా కూడా 6,600 కోట్లు ఏదైతే లోకేష్ టీము మొత్తం కూడా ఫ్రాడ్ చేశారనేది ముందుకెళ్తా ఉంది. జీవీ రెడ్డి గారు దాని మీద విచారణ చేయాలని ఆ ఉద్యోగం తీసేయాలని చేస్తే చివరికి వేమూరి హరికృష్ణ ప్రసాద్, కుమ్మూరు సతీష్, తొమ్మల గోపిచంద్ టెరాసాఫ్ సంబంధించినటువంటి వాళ్ళ మెడకు చుట్టుకుంటుందనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ కేసు ఎటుపోయిందో తెలియదు, అక్కడ అవినీతి గురించి మాట్లాడలేదు. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఆ యొక్క ఏపీ ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి జీవీ రెడ్డి కూడా రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి, తెలుగుదేశం పరిస్థితి. వీళ్ళు సెకీ ఒప్పందం అప్పుడు ఇదే విధంగా ప్రగల్భాలు పలికారు. మనం చూస్తా ఉన్నాం, రకరకాల అంశాలు తీసుకొస్తారు మేడం. ఎక్కడా కూడా వీళ్ళకి ఎక్కడా కూడా కనీసమైనటువంటి నిబద్ధత కానీ ఎటువంటి స్కామ్ జరగలేదంటారా? ఖచ్చితంగా మేడం. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ జరగలేదు అంటే ఇప్పుడు ఈ 3,200 కోట్ల పైన స్కామ్ జరిగింది అంటే బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది. 3,200 కంటే ఎక్కువగా స్కామ్ జరిగింది అని చెప్పి. స్కామ్ జరగలేదని ఎలా అంటారు? సిట్ ప్రధానంగా కీలక నిందితుడు ఇందులో A4 నిందితుడిగా ఉంది మిథున్ రెడ్డినే కాబట్టి అసలు ఈయన ద్వారా మొత్తం ఈ లావాదేవీలు జరిగాయని చెప్పి మరీ ఆరోపిస్తోంది. అయినప్పటికీ కూడా అసలు దీంట్లో ఎటువంటి స్కామ్ జరగలేదని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే కేవలం టీడీపీ దీన్ని ఒక రాజకీయ కుట్రగా మాత్రమే తీసుకొని మీ మీద కక్ష సాధింపు చేస్తుందంటారా? ఖచ్చితంగా అండి శ్రీదేవి గారు. ఇక్కడ అంశం ఏంటంటే మన ఆంజనేయ రెడ్డి గారు కూడా అవగాహన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లీన్ చిట్ ఇచ్చిందండి. ఎందుకంటే తెలంగాణలో జరిగింది ఆ యొక్క లిక్కర్ స్కామ్ వేరు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ మెథడ్ లో లిక్కర్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వం ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ లో. ఆ మొత్తం కూడా ఆదాయ మొత్తాన్ని కూడా ఏదైతే ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరిగింది. వినండి, తర్వాత మాట్లాడుతారు. వినండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోకనే ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడ నేనేమంటానంటే మీకు ఇదే మీకేంటంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ డిబేట్ చిన్నామనే సమయం లేదు. విన్న తర్వాత మాట్లాడుతుంది. నువ్వు రకరకాల ఆరోపణలు చేస్తే నేను విన్నాను కదా మేడం, సమయం పాటించాలా? వినండి, విన్న తర్వాత మాట్లాడండి, పర్వాలేదు, ఎంతసేపు అయినా మాట్లాడండి విన్న తర్వాత. నేనేమంటున్నానంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ అంశం అనేది ఒక రాజకీయ వైఖరిని వైరంతో వచ్చిందండి. ఇక్కడ మిథున్ రెడ్డి ఏదైతే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటే ఆయన మీద ఆక్రోషంతో నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ
శ్రీకృష్ణదేవరాయలు ఒక ఆరోపణ చేయడంతో ఇది మొదలైందని. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికి పోయాడు? తెలుగుదేశం సమాధానం చెప్పగలరా? ఈ కేసు అంశంలో ఎక్కడైనా శ్రీకృష్ణదేవరాయలు కంప్లైంట్ ఇచ్చారా మేడం? ఇక్కడ కంప్లైంట్ ఎవరు? సివిల్లోకి రారు. వీళ్ళ మీద మొట్టికాయలు వేసిందండి. శ్రీకృష్ణదేవరాయలు అసంబద్ధమైనటువంటి ఆరోపణలు పార్లమెంట్ లో చేస్తే అమిత్ షా గారు పిలిపించి ఏమైనా ఆధారం ఉందా చూపించయ్యా, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క క్లీన్ చిట్ ని నువ్వు ఎందుకు దాన్ని డివేట్ అవుతున్నాయని మొట్టికాయలు వేస్తే కదా ఆయన పరారయ్యాడు, కనిపించలేదు ఈ రోజుకి. మద్యం కేసు మీద మీ శ్రీకృష్ణదేవరాయలు మనం మాట్లాడే ఉందా? ఇదంతా కూడా నేర్చుకో ముందు. నేనేమంటున్నానంటే మేడం, నేనేమంటున్నానంటే మేడం, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద 8 సిఐడి కేసులు ఉన్నాయి పెండింగ్ లో. 8 సిఐడి కేసులు ఉన్నాయి. లోకేష్ మీద ఒక సిఐడి కేసు, 22 అదర్ కేసులు ఉన్నాయి. వాళ్ళు బెయిల్ తీసుకోవట్లా. ఇది ఆంజనేయ రెడ్డి గారు కనిపించలా. వాళ్ళన్నీ కూడా తీసుకోకుండా గురించి అవగాహన లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా, ఇక్కడ ఎందుకు పోసారనేటువంటిది సమస్య. ఇక్కడ కిలార్ రాజేష్ పాత్ర నేనేమంటానంటే, కిలార్ రాజేష్ అనేటువంటి వ్యక్తి కానీ ఏపీ ఫైబర్ నెట్ లో కానీ కీలక పాత్ర పోషించాడు. లోకేష్ కి సహచరుడుగా ఉండి, అట్లాగే అక్కడ మనం చూసాం కదా ఇప్పుడు మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ లో పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యాడండి? ఎదుర్కోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెండ్యాల శ్రీనివాస్ ఆ రోజు పరారు కాకుండా ఆపొచ్చు కదా రవికిరణ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు. దీనికి సమాధానం ఉందా మీకు? ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది ప్రాథమిక అంశం అనేది. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి మేడం? శ్రీదేవి గారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రామారావు గారు అంటే ఏంటి? ఇప్పుడు కృష్ణదేవరాయలు, మిథున్ రెడ్డి ఎంపీలు కాబట్టి ఎంపీలు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు పార్లమెంట్ లో ఇందుకే ఈయన డాక్యుమెంట్స్ తో సహా చూపించాడు కృష్ణదేవరాయలు. మరి మాట్లాడారు. ఈ 99,000 కోట్ల నష్టం జరిగింది అండ్ ఎక్కడెక్కడ సమావేశాలు జరిగారు, అసలు చాలా డాక్యుమెంట్స్ కూడా ఆ రోజు పార్లమెంట్ లో ఆయన కూలంకషంగా వివరించారు కదా, దాన్ని చూపించి మనం ఎలా దాన్ని ఫాల్స్ అనుకుంటాము? ఇప్పుడు చెప్పారు కదా ఆంజనేయ రెడ్డి గారు 99,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని. అవి డౌన్లోడ్ చేశారు. అది మొత్తం కూడా నెట్ లో ఉంటుంది. ఏదైతే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తీసుకొచ్చి ఆయన మాట్లాడారు, కానీ దీనికి సంబంధించినటువంటి ఒక ఆధారం కూడా చూపించలేదు. ఎందుకు ఆయన మీరే చెప్తున్నారు, డౌన్లోడ్ చేసుకున్నది వ్యాపారం జరిగింది, 99,000 కోట్లను మీరే ఒప్పుకుంటున్నారు. సిట్ చేసేటువంటి దర్యాప్తుకి ఎక్కడా కూడా కోయిన్సైడ్ లేదు. అది తెలియకుండా చేస్తున్నారు. రేపు కోర్టులు అభిశంసిస్తాయి కదా, మొన్న 5వ తారీఖే కదా మేడం వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టులు, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కేసుల విధానాన్ని హైకోర్టు కూడా అభిశంసించి కింద స్థాయిలో ఉన్న న్యాయమూర్తులు కూడా మీరు అరెస్టులు చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా రిమాండ్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు అఖిలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును కూడా అందులో ఉదాహరించారండి. అరెస్ట్ చేసేటటువంటి సమయంలో దాంట్లో పొందుపరిచినటువంటి సెక్షన్లు, వాళ్ళ యొక్క కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. దీన్ని కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు చర్యలు తీసుకోమని కూడా వీళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా కూడా మొట్టికాయలు వేసినట్లే కదా మేడం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని. ఇక్కడ కక్షపూరితమైనటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి హింసించాలని చూస్తున్నారు. ఎక్కడ మేడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కేసు పెట్టారు మేడం. పరామర్శించడానికి పోతే ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. ఈ విధంగా దుర్మార్గం పొదిలో మేడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి వస్తే ఆయన మీద వాటర్ బాటిల్స్ రాళ్లు విసిరేసి దానికి ఇలా దుర్మార్గపు చర్యలు ఎందుకంటే హైదరాబాద్ అమలాపురం కాదు. సబ్జెక్ట్ ఏంటి? దేని మీద మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ సబ్జెక్ట్ మాట్లాడి అంటే లిక్కర్ స్కామ్ లో మీరు డిఫెండ్ చేయడానికి ఏ అవకాశం లేక లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొంగలాగా దొరికిపోయారు కాబట్టి ఓపికకి మొగాలికి ముడిపెట్టి ఏంటంటే స్టోరీస్ చెప్తే ఆ స్టోరీస్ అంతా మీరు ఎంతసేపు చెప్తే అంతసేపు మీరు ఆ స్టోరీస్ అంతా ఉండాలా? మీరు చెప్పినటువంటి అంశాలకి
షాపులన్నీ కూడా చెప్పినాయి. షాపులన్నీ కూడా టెండర్లు అయిపోయినాక కొన్ని వేల కోట్ల రూపాయల మార్జిన్ ఏదైతే మార్జిన్ చేశారు. నేను అడిగే ప్రశ్నకి సమాధానం మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. మద్యానికి సంబంధించి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు? పాయింట్ నెంబర్ 1. క్వాలిటీ మద్యాన్ని ఎందుకు ప్రజలకు అందుబాటులో లేకుండా రైట్ చేశారు? విజయ్ గారు, రైట్ రామారావు గారు, బ్రేక్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఉంటే ఎందుకంటే మీ సొంతానికి వాడుకున్నారు. సమాధానం లేదు. మద్యాన్ని వ్యాపారం ఎట్లా చేశారు? ముఖ్యమంత్రి గారి సొంత రైట్ రైట్ విజయ్ గారు, రామారావు గారు, బ్రేక్ తీసుకుందాం. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డికి ఏసీబీ